ఈరోజు క్రైస్తవం గురించి, క్రీస్తు గురించి, క్రైస్టాలజీ అండ్ క్రిస్టియానిటీ గురించి నేను మాట్లాడాలని నేను భారం పొంది ఉన్నాను దేవుడి దగ్గర నుంచి. మన క్రైస్తవం మనం ఇతరులు మనల్ని విమర్శించే పరిస్థితిలో లేకుండా మనల్ని మనమే ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయం ఆసన్నం అయిపోయింది. ఎప్పుడో మనల్ని మనం పరీక్ష చేసుకోకపోతే ఒకవేళ భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే సంఘాలు పెరిగే కొలది రకరకాల పుట్టగొడుగుల్లాగా సంఘాలు వచ్చేస్తున్నాయి. అందరూ దేవుడు నన్ను పిలిచాడని చెప్తున్నారు. పిలిచాడో లేదో వారికి ఎరుక, దేవుడికి ఎరుక, అది వేరే విషయం. కానీ మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందని ఈ రోజున క్రైస్తవంలో క్రీస్తు తత్వం పలచనైపోయింది. క్రీస్తుని తీసేస్తే నిన్నే చెప్పాను మీకు, నేను క్రైస్తవం లేదు. క్రైస్తవం వైభవం కానీ, దాని ఔన్నత్యం కానీ, దాని విశిష్టత కానీ క్రీస్తుని బట్టే ఉంటుంది. మనం ఎందుకో గత 30-40 సంవత్సరాల్లో మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో మనకు నచ్చిన క్రైస్తవ్యాన్ని మనం ఏర్పరచుకున్నాం, సృష్టించుకున్నాం. దీన్ని చదవడం మానేశాం. దీని నుంచి దూరమైన క్రైస్తవ్యాన్ని మనం తెచ్చిపెట్టుకున్నాం. మనకు బాగా సుఖంగా ఉండే క్రైస్తవ్యాన్ని మనం పెంచి పోషించుకున్నాం. మనకు నచ్చిన క్రైస్తవ్యాన్ని. వాక్యం ఏం చెప్తుందో ఒకసారి తొంగి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు హెచ్చరిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి. ఈరోజు ఈ మాట మళ్ళీ మన చెవుల్లో మారుమ్రోగాలి. మన క్రైస్తవ విశ్వాస నాణ్యత ఏ మేరకుందో మనం ఆత్మ విమర్శ, ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఆ సమయం ఆసన్నమైపోయింది. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. సో ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి. నాలో క్రీస్తు ఉన్నాడా? ఉంటే ఆయన తత్వం నాలో ఎంత నేను పుణికిపుచ్చుకున్నాను, నాకెంత వంట పట్టింది అన్న ప్రశ్న ఆబాల గోపాలం అన్ని వయసుల వాళ్ళు మనం ఈ రోజున వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా మరొక మాట అంటున్నాడు ఆయన. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. క్రైస్తవం అంటే క్రీస్తుకు ప్రీతిగా ఉండడం, క్రీస్తుకు ఇష్టంగా జీవించడం, క్రీస్తు తత్వాన్ని ఉట్టిపడేలా జీవించడం, క్రీస్తును ప్రస్ఫుటం చేయడం, క్రీస్తును పుణికిపుచ్చుకోవడం, క్రీస్తును నరనరాల్లో జీర్ణించుకోవడం, క్రీస్తునే కేంద్రితంగా చేసుకుని బ్రతకడం, క్రీస్తుని కనుల ముందు ఆవిష్కరించుకొని ఆయనను చూస్తూ క్రైస్తవ్యాన్ని నెరపాలి మనం. ఇది క్రైస్తవం. కానీ మన క్రైస్తవంలో ఉన్న కొన్ని జాడ్యాలు చెప్పిన తర్వాత నేను మళ్ళీ క్రీస్తు విశిష్టత గురించి మరొక కోణంలో మీ ముందు ఆవిష్కృతం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు మన క్రైస్తవ్యాన్ని చూసినప్పుడు, వాక్యపు కళ్ళద్దాల్లోంచి విమర్శించినప్పుడు, వాక్య కోణం నుంచి, ఈ దృష్టి నుంచి మనము, కనుదృష్టి నుంచి మనం చూస్తే మనకు అనేకమైనటువంటి రుగ్మతలు, జాడ్యాలు మనకి కనపడతాయి ఈ రోజున. ఎందుకని మన క్రైస్తవంలో ఈ రోజున ఇన్ని తప్పుడు బోధలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు? ఎందుకు వాక్యంలో లేని అనేకమైన పోకడలు, ధోరణులు చోటు చేసుకున్నాయి అనంటే దానికి మూల కారణం మనకు బైబిల్ తెలియకపోవడమే. నేను మీకు చెప్పాను, బిబ్లికల్ ఇల్లిటరసీ. దాదాపుగా క్రైస్తవులు ఇతర వర్గాలతో చూసుకుంటే మన దేశంలో
ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారంటే క్రైస్తవ వర్గంలోనే దొరుకుతారు. క్రైస్తవులు ఎక్కువ చదువుకుంటారు. కానీ శోచనీయమైన విషయం ఏమిటంటే మనం విద్యావంతులమే తప్ప వాక్యార్థులుగా, వాక్యవంతులుగా మనం లేము. అది మన ప్రాబ్లం. ఇది మనకి తెలియకపోయేటప్పటికీ దైవజనులే వచ్చి మన చెవిలో పూలు పెడుతున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని పేరిట వ్యాపారాలు జరుగుతున్నాయి. అందుకనే మనం లేఖనాలకు మనకు సరి అయినటువంటి స్థానం మన జీవితాల్లో, మన సంఘాల్లో ఇవ్వాలి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు వాక్య ప్రబోధం ఉన్నట్టుగా చెప్తే నచ్చదు. ఈరోజు పిట్ట కథలు చెప్పే వాళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఈ రోజున మీ సంఘాల్లో కూడా మీరు కూర్చున్నప్పుడు మీ పాస్టర్ గారు కాసేపు ఎక్కువ మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది. మీరు వాచ్లు చూసుకుంటారు. ఎందుకంటే మనకి వాక్యం పట్ల మనకి శ్రద్ధ లేదు, మమకారం లేదు, మక్కువ లేదు. వాక్యాన్ని ప్రేమించడం ఎప్పుడో మానేశాం మనం. ఎప్పుడైతే వాక్యం మనకు తెలియదో అనేకమైన అనర్థాలు జరుగుతాయి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారని రాయబడింది. ఇది దేవోక్తి. మనిషి ఉక్తి, మనిషి యొక్క యుక్తి, వాడి తెలివితేటలు వాడిని రక్షించలేవు. మనకి దేవుని యుక్తి కావాలి, దైవ జ్ఞానం కావాలి, దేవోక్తి కావాలి, లేఖనం కావాలి. ఇదే మనల్ని బ్రతికిస్తుంది, ఇదే మనల్ని సరిదిద్దుతుంది. ఇది తప్పు దిద్దడానికి, శిక్షించడానికి, ఖండించడానికి, నీతి యందు శిక్షణ చేయడానికి ఇది ప్రయోజనకరమైంది. నువ్వు ఒకరిని విమర్శించాలన్నా, నిన్ను నువ్వు విమర్శించుకోవాలన్నా ప్రమాణం ఇదే. ఒకరిని ఖండించాలన్నా, నిన్ను నువ్వు ఖండించుకోవాలన్నా ప్రమాణం ఇదే. నీతి ప్రమాణం కూడా ఇదే. దీంతోటే నీతి యందు శిక్షణ చేస్తాం. ఒకరు బోధించాలంటే కూడా ప్రమాణం ఇదే. యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రబోధించడానికి కథలు చెప్తే, ఉపమానాలు చెప్తే, మనోళ్ళు ఉపమానాలు చెప్పి అందులోంచి వాక్యం తీసుకొస్తున్నారు. కథలు ఎక్కువైనాయి. అపోస్తలులు చెప్పారు, మేము కల్పిత కథలతో మీకు బోధించలేదు, మేము చమత్కారమైన మాటలతో మీకు బోధించలేదు, ఆత్మ నేర్పిన ఉపమానాలతో మీకు మేము బోధిస్తున్నాం. ఎంత డిఫరెన్స్! ఒక ప్రసంగంలో ఒక ఉపమానం తీసుకుంటే ఆ ఉపమానం కేవలం మనకు అర్థం కావడం కోసమే. ఉపమానం ప్రసంగం అవ్వకూడదు, ఉపన్యాసం కాకూడదు. ఈ రోజున ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కారణం ఇదే. దానికి తోడు మనకి సోషల్ మీడియా వచ్చి పడింది. మనము యూట్యూబ్లోనో, టీవీలోనో, లేకపోతే వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని వినడం ఎక్కువైపోయింది ఈ రోజున. ఎందుకంటే దీన్ని తెరిచే ఓపిక మనకు లేదు. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు బైబిల్స్ తెచ్చుంటారు? ఏమండి, మీ బైబిల్స్ చేతులు ఎత్తుతారా బైబిల్ తోటి? వండర్ఫుల్, వండర్ఫుల్. చాలామంది తేలేదు అని కూడా అర్థమవుతుంది. అంటే వాడకం తగ్గిపోయింది. బైబిల్ తెచ్చిన వాళ్ళంతా వాడతారని అని అనుకోకండి. వాళ్ళు ఏం వాడేవాళ్ళు ఏం కాదు, కొనిపెట్టుకుంటారు ఇంట్లో అందమైన బైబిల్స్. నేనైతే భ్రమించట్లేదు, నాకు అన్ని వాస్తవాలు తెలుసు. దీన్ని చదవాలి మీరు. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మనము ముక్క కోసం ఎంత తప్పిస్తామో ఆదివారం నాడు ఈ వాక్యపు ముక్క కోసం ఎంత తప్పిస్తున్నారు మీరు? మీరు ఒకసారి త్రాసులో వేసుకొని చూసుకోండి.
40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిస్తే వాళ్ళని పోషించింది మన్నా కాదు, పూరేళ్ళు కాదు, బండ సందులోంచి వచ్చిన నీళ్లు కాదు, దేవుని మాట. దేవుడు మాట చెప్పాడు, మన్నా కురిసింది. దేవుడు మాట చెప్పాడు, పూరేళ్ళు రాలే. దేవుడు మాట చెప్పాడు, బండలోంచి నీళ్ళు వచ్చాయి. దేవుని మాటతో బ్రతికేశారు. అదిగోండి, వర్షం వస్తే అది వేసుకున్నారు పాపం వాళ్ళు కాపాడుకోవడానికి. ఆ మాత్రం డేరా లేదు వాళ్ళకి. 40 సంవత్సరాలు కింద ఎడారి, నిలువ నీడ లేదు, ఒక చెట్టు లేదు, పైన భగభగమండే సూర్యుడు. 40 సంవత్సరాలు మాట చెప్తున్నాడు, వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఈ మాట యేసుక్రీస్తు వారు అపవాదికి చెప్పేటప్పుడు ఆయన సొంత నోట్లోంచి చెప్పలేదు. ఆయన పాత నిబంధనలోని ద్వితీయోపదేశకాండంలోని మాటను తీసుకొచ్చి 40 సంవత్సరాల అరణ్యవాసంలో ఇశ్రాయేలీల మధ్య చెప్పిన మాటని ఆయన ఉటంకించాడు, కోట్ చేశాడు. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య శక్తి అది. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆయన మాటను నమ్మగలరు? ఆయన మాటకు విలువివ్వకపోతే ఆయనకు విలువివ్వనట్టే. ఆయన మాటకు లోబడితే ఆయనకు లోబడినట్టే. ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తే ఆయనను నిర్లక్ష్యం చేసినట్టే. అంతే కదా. ఒక మనిషిని ఎలా గౌరవిస్తాం? ఆయన చెప్పిన మాట వింటాం. అమ్మ నాన్నను ఎలా గౌరవిస్తాం? వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్ళని గౌరవించినట్టు. అమ్మా నాన్నలంటే అడిగినప్పుడు బైక్ కొనియడానికి ఒక ఏటీఎం కాదు వాళ్ళు. మనం ఒక మనిషికి విలువిచ్చామంటే అతని మాటకు విలువిస్తాం. దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్టు. ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఏ సమాజం, ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఏ దేశం, ఏ జాతి కూడా మనుగడ సాధించలేదు. మీరు పాత నిబంధన చదివితే మీకు పదే పదే దేవుడు ఇశ్రాయేలీని శిక్షించడం కనపడుతుంది. పదే పదే ఇశ్రాయేలీలు ఓడిపోవడం కనపడుతుంది ఇతర రాజుల చేతుల్లో. వాళ్ళు చివరికి చెరగా కొనిపోవడం కూడా మనకి కనపడుతుంది. వారిని దాదాపు 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో మ్రగ్గారు. కారణం ఏమిటంటే వాళ్ళు ఈ మాటను నిర్లక్ష్యం చేశారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మీరారు. దానికి పట్టం కట్టలేదు, దానికి పెద్దపీట వేయలేదు. ఆయన ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు చెప్పాడు, మీరు కుడికైనను ఎడమకైనను తిరగకూడదు, దీన్ని మీరు పాటించాలి. మీరు పాటించడమే కాదు, మీ పిల్లల పిల్లలకు దీన్ని నేర్పించాలి, బోధించాలి. మీరు కూర్చున్నప్పుడు, మీరు లేచినప్పుడు, మీరు పడుకున్నప్పుడు, మీ భోజనపు బల్ల దగ్గర మీరు దీన్ని వారికి నేర్పించాలి, చెప్పాలి. మీ నుదుట బాసికాలుగా దీన్ని కట్టుకోవాలి, మీ గుమ్మాలపైన దీన్ని రాసుకోవాలి. వాక్యపు స్పృహలో మీరు జీవించాలి అని చెప్పాడు ప్రభు వారికి. క్రైస్తవ్యాన్ని వేరు చేసేది ఏంటి ఈ ప్రపంచంలో? క్రైస్తవ సంస్కృతిని సృష్టించేదేంటి ఈ ప్రపంచంలో? ఇదే వాక్యమే. ప్రతి సంస్కృతికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక వేషం, ఒక భాష, ఒక వస్త్రధారణ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అది క్రైస్తవ్యానికి? క్రైస్తవ్యం భిన్న సంస్కృతుల మధ్యలో ఓ కొత్త సంస్కృతిని సృష్టిస్తుంది. ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచే వస్తుంది. ఎందుకు క్రైస్తవ దేశాల్లో ఈ రోజున నాణ్యత ఉంటుంది. ఈరోజు మనం వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా, ఇక్కడ వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా 90% ఎక్విప్మెంట్ మీరు క్రైస్తవ దేశాల నుంచి మీరు దిగుమతి చేసుకుంటారు. ఈ మీటింగ్లోనే, క్రైస్తవ మీటింగ్లోనే కాదు, ఏ మతం మీటింగ్ జరిగినా
ఆ క్రైస్తవ దేశాల నుంచి మీరు ఎక్విప్మెంట్ ఇక్కడ తెచ్చుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి నాణ్యత? ఇందాక మనం పాడాం, మంగళమేయునకు నిపుణ వేద్యునకు. నిపుణ వేద్యుడు ఆయన. నిపుణతను మనలో సృష్టించేవాడు, మనకిచ్చేవాడు. హిజ్ ఎక్సలెన్సీ గివ్స్ మీ ఎక్సలెన్సీ ఇన్ మై వర్క్. ఆయన ఎక్సలెన్సీ నాకు ఎక్సలెన్స్ని ఇస్తుంది నా వృత్తిలో. మీరు టీచర్ అయినా, మీరు ప్రొఫెసర్ అయినా, మీరు తహసీల్దార్ అయినా, మీరు ప్రిన్సిపల్ అయినా, మీరు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఆయన ఇస్తాడు. దట్స్ ద డిఫరెన్స్ దట్ యు మేక్ యాజ్ ఎ క్రిస్టియన్. ఒక టీచర్కి క్రిస్టియన్ టీచర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఒక డాక్టర్కి క్రిస్టియన్ డాక్టర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఒక ప్రిన్సిపల్కి క్రిస్టియన్ ప్రిన్సిపల్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎస్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక క్రిస్టియన్ గవర్నమెంట్ ఆఫీసర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కృతి. నైతిక విలువలు, నిపుణత, వృత్తి పట్ల శ్రద్ధ, మమకారం, అన్ని విషయాల్లో, కుటుంబంలో, సమాజంలో, సంబంధ బాంధవ్యాల్లో, ఆర్థిక లావాదేవీల్లో నీతి విలువలని తీసుకువచ్చేది ఇదే. ఇది కేవలం ఆదివారం చదువుకునే పుస్తకం కాదు. అప్పుడప్పుడు మీకు ఏదన్నా అయితే ఆ బైబిల్ని గుండె మీద పెట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి కాదు ఇది. లేకపోతే భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తే బైబిల్ మీద ప్రమాణం చేయడానికి కాదు ఈ పుస్తకం. దీన్ని జీవించాలి, దీన్ని వంట పట్టించుకోవాలి. దేవుని మాట వలన మనం జీవిస్తాం. అందుకనే మనం ఈరోజు రాత్రి ఒక కంకణం కట్టుకోవాలి. దీన్ని నేను చదువుతాను. ఎంత చదువుతానంటే ఇది అర్థమయ్యేదాకా చదువుతాను. ఎంత చదువుతానంటే ఇది నేను అరాయించుకునేంత వరకు చదువుతాను. నా నరనరాల్లోకి ఎక్కించుకొని జీర్ణించుకునేంత వరకు చదువుతాను. ఇది నా మాటను, నా తలంపును, నా ప్రతి రియాక్షన్ని, నా స్పందనను, నా క్రియల్ని ఇది శాసించే వరకు నేను దీన్ని చదువుతాను. దేవుని వాక్యం రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై బలము గలదై ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుతుంది. అది హృదయం యొక్క తలంపుల్ని శోధిస్తుంది. మనము తావిస్తేనే. we need to come out of this biblical illiteracy. ఈ వాక్యప నిరక్షరాస్యత నుంచి మనం బయటపడాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం క్రైస్తవ్యానికి. క్రైస్తవ్యాన్ని ప్రక్షాళనం చేయగలిగింది 21వ శతాబ్దంలో ఇది ఒకటే, ఇంకేది కాదు. ఆయన తన సంఘాన్ని తన ఎదుట ముడత, మచ్చ, కలంకము అట్టిది మరి ఏదీ లేకుండా పరిశుద్ధంగా నిలుచోబెట్టుకోవడానికి ఆయన వాడేటువంటి సాధనం ఏమిటంటే వాక్యం అనే ఉదక స్నానం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మీరు చదివితే వాక్యంతో సంఘాన్ని కడుగుతాడు ఆయన. వాక్యంతో కడుగబడని సంఘం, వాక్యంతో కడుగబడని క్రైస్తవం రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు నిలువ చాలదు. అక్రమము చేయవారులారా నా ఇద్దరి నుంచి తొలగిపోండి అనే బ్యాచ్లో మనం ఉంటాం. అది చాలా బహుభయంకరమైనటువంటి దినం. అది బహుభయంకరమైన దినం. అది ఈరోజు నువ్వు నీ డినామినేషన్లో గర్వించవచ్చు, ఈరోజు నీ చర్చ్లో నువ్వు గర్వించవచ్చు, ఈరోజు నువ్వు నీ సీనియారిటీలో గర్వించవచ్చు. బట్ దీన్ని వంట పట్టించుకొని దీన్ని జీవించితే తప్ప నువ్వు రేపొద్దున రక్షించబడే బ్యాచ్లో ఉండవు. దీన్ని మనం పాటిస్తేనే ఆయన మనం ప్రేమించినట్టు. ఆయన చెప్పాడు యోహాను సువార్తలో, మీరు నన్ను ప్రేమించిన యెడల నా మాటలు మీరు గైకొంటారు. అదే గుర్తు. మీరు నన్ను ప్రేమించారనడానికి గుర్తు ఏమిటంటే ప్రభు చెప్పిన మాట, నా మాట మీరు వింటారు, దానికి విధేయత చూపిస్తారు. అంతే. ఆయన యూదులతో చెప్పాడు 8వ అధ్యాయంలో, మీరు నా మాటలు గైకొంటే మీకు సత్యం అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుందండి సత్యం? విధేయత చూపించేవాడికే సత్యం అర్థమవుతుంది. ఎందుకు ఈ లోకంలో నేనే సత్యం అని చెప్పుకున్న క్రీస్తు అందరికీ అర్థం కావట్లేదు? ఎవరు విధేయత చూపిస్తారో వారికే సత్యం అర్థమవుతుంది.
మీరు నా వాక్యమును గైకొనిన యెడల మీరు సత్యమును గ్రహించుదురు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. 8:31, 32 కలిపి చదవాలి మనం. 32ని 31 నుంచి విడాకులు ఇచ్చి చదవకూడదు. ఆయన వాక్యంలో మనం ఉండాలి. అప్పుడే మీరు సత్యవర్తనులు అవుతారు. సత్యవర్తనునకు స్తోత్రం చెప్పాడు రచయిత ఇందాక పాడిన పాటలో. వాక్యం చాలా ప్రాముఖ్యం.